అసెంబ్లీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ భేటీ అయింది. పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ అధ్యక్షతన మొదటిసారి కమిటీ సమావేశం జరుగుతోంది. మీటింగ్కు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ఇతర సభ్యులు అటెండ్ అయ్యారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పీఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించడంపై అభ్యంతరం చెబుతోంది బీఆర్ఎస్. దీంతో సమావేశం ప్రారంభం కాగానే వాకౌట్ చేసి బయటకొచ్చారు బీఆర్ఎస్ సభ్యులు. పీఎస్సీ కమిటీ ఏర్పాటు సరిగా లేదని ఆరోపిస్తున్నారు. పీఎస్సీ మీటింగ్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, పీఎస్సీ మీటింగ్ ఎలా జరుగుతోంది? థ్యాంక్ యూ సౌజన్య. పిఎస్సీ మీటింగ్ స్టార్ట్ అయింది. మొదలు కాగానే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పిఎస్సీని వాకౌట్ చేసి వాళ్ళు బయటకు వచ్చారు. సమావేశం నుంచి బయటకు వచ్చారు. ప్రధానంగా పిఎస్సీ సెలక్షన్ పూర్తిగా తప్పుడు తడకలో జరిగింది. అది ఎన్నిక కాదు, సెలక్షన్ పద్ధతులు జరిగింది. సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము తుంగలో తొక్కి పిఎస్సీని ఏర్పాటు చేసింది. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీని అడిగి పిఎస్సీని నియామకం చేశారు. కానీ రాష్ట్రంలో మాత్రం అట్లా లేదు. ఇక్కడ ప్రభుత్వము పిఎస్సీ నియామకంలో పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులకు పిఎస్సీలో చోటు కల్పించారు. అరికపూడి గాంధీ పిఎస్సీ చైర్మన్గా ఉన్న అరికపూడి గాంధీ కూడా ఆయన పేరు ఎలా వచ్చిందో కూడా మాకు తెలియలేదు. ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మేము ఇచ్చిన జాబితాలో హరీష్ రావు పేరు ఉండే, హరీష్ రావు పేరును తీసేసి అరికపూడి గాంధీ పేరును జోడించి పిఎస్సీ చైర్మన్గా ఆయనను నియమించారు. ఇది ఒక సాంప్రదాయాన్ని, ఎన్నిక విధానాన్ని పూర్తిగా విరుద్ధంగా జరిగింది. ఈ విషయాలను లోపల స్పీకర్ కావచ్చు, అదేవిధంగా మండలి చైర్మన్ కూడా అడగడం జరిగింది. కానీ దానికి స్పీకర్ ఎలాంటి సమాధానం చెప్పలేదు. కానీ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబే స్పీకర్ నిర్ణయంతోనే ఈ పిఎస్సీ నియామకం జరిగింది. సభ్యుల నియామకం కూడా స్పీకర్ నిర్ణయం మేరకే జరిగిందని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు చెప్పినట్లు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా గంగుల కమలాకర్ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు కొద్దిసేపటి క్రితం మీడియా చిట్చాట్లో ప్రస్తావించారు. అయితే ఆ ఎన్నికనే పూర్తిగా మేము తప్పు పడుతున్నాం. ఇలాంటి ఎన్నిక అంటే పిఎస్సీని ఏర్పాటు చేయడం వల్ల ప్రజా పద్దులు కావచ్చు, ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు అవుతుంది అనేది ఒక నిష్పక్షపాతంగా పూర్తిగా మనము పనిచేయడము జరగదు. వాళ్ళకి ఇష్టమైన తరహాలోనే పనిచేస్తారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ను అడగకుండా పిఎస్సీ నియామకం ఎట్లా చేస్తారంటూ ప్రశాంత్ రెడ్డి ఆయన మీడియా చిట్చాట్లో ఆయన అంశాలను ప్రస్తావించారు. ఇక మరోవైపు కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉన్నది. కేంద్రంలో కూడా ఒకవేళ అక్కడ కూడా ఏర్పాటు చేయాలన్నా కూడా ఎల్ఓపిని అడుగుతారు. రాహుల్ గాంధీని కూడా, ఖర్గేని కూడా అక్కడ అడిగి ఎవరిని అకామిడేట్ చేయాలని దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇచ్చిన జాబితాను బట్టే నియామకం చేస్తారు అని ఆయన చిట్చాట్లో చెప్పడం జరిగింది. అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి కూడా ఈ సాంప్రదాయము కొనసాగుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకే పిఎస్సీ నియామకం పైన పూర్తి బాధ్యత ఉంటుంది, వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ప్రధాన ప్రతిపక్ష సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రస్తావించారు. ఇక లోపల అయితే ఎజెండా అంశాలపైన చర్చించినప్పుడు ఎజెండా అంశాలు కూడా మేము చూడకుండానే వాకౌట్ చేసి వచ్చామని ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అదేవిధంగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రస్తావించారు. మరోవైపు ఒకవైపు అసెంబ్లీ కమిటీ హాల్లో మరో పిఎస్సీ సమావేశం కొనసాగుతుంది. చైర్మన్గా ఉన్న అరికపూడి గాంధీ అధ్యక్షత అయిన సమావేశం కొనసాగుతుంది. శాసన మండలి సంబంధించిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అదేవిధంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అదేవిధంగా అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మిగతా సభ్యులు లోపల ఉన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేతో పాటు బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్న వాళ్ళంతా లోపల సమావేశంలో కొనసాగుతూ సిపిఐ సంబంధించిన ఎమ్మెల్యే సభ్యుడిగా ఉన్న కూనంనేని సాంబశివరావు ఆయన ఇప్పటి వరకు హాజరు కాలేదు. సో ఉన్న సభ్యులతో పాటు ఆ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా ఇవాళ ఇంట్రడక్షన్ కార్యక్రమం అని తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్
మళ్ళీ డేట్ ఒకటి తీసుకొని ఆ రోజు పూర్తి స్థాయిలో ఈ పిఎస్సి సంబంధించిన పద్దులకు సంబంధించిన అంశాలు శాఖల వారీగా విభజన చేసుకున్న తర్వాత మరొక డేట్ను ఫిక్స్ చేసి ఆ రోజు పూర్తి స్థాయిలో సమావేశం కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తిగా అంటే తెలంగాణ బడ్జెట్ సంబంధించిన కేటాయింపులు అలొకేషన్స్ ఖర్చు మీద ఈ పిఎస్సి సమావేశం కొనసాగుతుంది. ఇది రాజ్యాంగబద్ధమైన బాడీ కాబట్టి పూర్తి స్థాయిలో ఒక మినీ అసెంబ్లీ లాగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు ఏ శాఖకి ఎంత కేటాయింపులు జరిగిన బడ్జెట్ పూర్తి స్థాయిలో ఖర్చు జరుగుతుందా లేదా ఎక్కడైనా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారా కాగు నివేదిక ఏం చెప్తుంది కాగు నివేదికకు అసెంబ్లీ బడ్జెట్ కేటాయింపులకు సరిసమానంగా ఉందా లేదా ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయా అనే దానిపైన పూర్తిగా ఈ పిఎస్సి పనిచేయబోతుంది. ప్రధానంగా అంటే ఒక్కొక్క శాఖకు చాలా వరకు బడ్జెట్ కేటాయింపులో నిధులు కేటాయిస్తారు కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో ప్రజలకు వినియోగలాగా ఒక్క రూపాయి కూడా ప్రజాధనం నుంచి దుర్వినియోగం కాకుండా ఉండడానికి పిఎస్సి పనిచేయబోతుంది. సో ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసినప్పుడు కూడా పిఎస్సి సమావేశం అయితే కొనసాగుతుంది. సౌజన్య.